హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. సో ఈరోజు మనం పోల్ట్రీ గురించి మాట్లాడుకుందాం. సో ఎవరైతే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ నొత్తండి. సో లేటెస్ట్ వీడియోస్ మన నోటిఫికేషన్ ద్వారా మీకు నేరుగా వస్తాయి. సో ఫ్రెండ్స్, సో చాలామంది మన బ్రోస్ మెసేజ్ కామెంట్ పెడుతున్నారు, బ్రో పోల్ట్రీ ఫామ్ గురించి మీ వీడియోలు పెట్టండి బ్రో అని అంటారు. సో ఫ్రెండ్స్, పోల్ట్రీ ఫామ్ గురించి వీడియోస్ పెట్టాలంటే ఇప్పుడు మన పోల్ట్రీ ఫామ్ గురించి వీడియోస్ పెట్టాలంటే ఫస్ట్ మన లిటర్ అనేది సో మనకు పూర్తిగా కంప్లీట్ కాలేదు, ఎందుకంటే కొంచెం డిలే అయిపోయింది. సో ఫ్రెండ్స్, మీకు కూడా తెలుసు, ఎవరైతే ఫార్మింగ్ చేస్తున్నారో వాళ్ళకు అర్థమవుతుంది. సో ఎందుకంటే మన దిక్కు పొట్ట అనేది సో సరైన రేటు మనకు రాదు. సో లిటర్ అనేది ఇప్పుడు ఇలా ఉందా మన పొట్టు, సో ఈ విధంగా ఉంది చూడండి ఫ్రెండ్స్. సో ఇది అనేది మనకు సరైన విధంగా రేట్ అనేది మనకు రాదు. సో మనం తెచ్చేది 3 టన్నులు. సో మార్కెట్లో 5,500 పడుతుంది, ఒక్కోసారి 6,000 కూడా పడుతుంది. సో మనం అమ్మే టైంకి వచ్చేవారికి 10,000 కూడా కాన్నారు ఫ్రెండ్స్. సో అందువల్ల మనకు డీలే అయిపోతుంది. సో ఆ విధంగా వాళ్ళు తీసుకునేటోళ్ళు కూడా కొంచెం డీలే చేస్తారు. సో మనం తీసి మనం బయట వేయాలన్నా మనకు లేబర్తో కూడా ప్రాబ్లం ఉంటుంది. సో లేబర్ కూడా చాలా పైసలు ఇవ్వడం జరుగుతుంది. సో మాదికైతే లేబర్కి ఇప్పుడు మన 8,000 షెడ్కైనా కనీసం 6,000 ఇవ్వాలి. సో మన ఎరువు పోయేదే 10,000కు మనం 6,000 ఇచ్చినాక మనకు అందులో ఏం బెనిఫిట్ ఉంటుంది. సో అందుకని మనం బయటకు సో ఒక్కోసారి 12,000, 13,000 కూడా మనం ఎరువు అనేది తీయడం జరుగుతుంది. సో అలా మన దిక్కు అనేది ఎరువు అనేది కొంచెం రేట్ అనేది ఉండదు ఫ్రెండ్స్. సో ఆ విధంగా మనకు ఎరువు అనేది క్లీన్ అయినాక సో తర్వాత మనం చేసే ప్రాసెస్ని బట్టి మనం వీడియో తీయచ్చు. సో అందుకని మనం ఇప్పుడు ఈ ఎరువు తీయనందువల్ల మనం ఏం వీడియో తీయలేము. సో ఫార్మింగ్స్ గురించి కూడా ఏం పెట్టలేము. సో మిగతా వచ్చేది ఏంటంటే అక్బర్ షేక్ ఆల్ వీడియోస్ అని మన ఛానల్. సో ఎట్లా అంటే మనకు ఉన్నది ఫార్మరు, సో ఫార్మింగు, సో ఈ 2 ఉంటాయి. సో తర్వాత మనకు జనరల్గా ఏదైనా జరిగినా కానీ మనం లేటెస్ట్ అప్డేట్ కూడా మనం ఈ వీడియోలో పెడతాము. సో అదేవిధంగా మనకు ఓన్లీ ఒకటే జాబ్ అనేది లేదు కదా ఫ్రెండ్స్. సో అందువల్ల మనం ఈ 2-3 అనేవి మనం చూస్ చేసుకొని సో ఈ 2-3 అనేవి వీడియోస్ అనేవి ఈ ఇంట్లో కాకుండా ఇంకో వేరే దాంట్లో కూడా మనం వీడియోస్ అని పెట్టగలుగుతాం. సో ఇంకోటి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సమ్మర్లో అనేది మీకు ఆల్రెడీ నేను ఒక వీడియో అనేది చేసిన. సో సమ్మర్ మేనేజ్మెంట్లో పర్ఫెక్ట్గా మీరు మేనేజ్ చేస్తేనే మీరు సమ్మర్లో మేనేజ్మెంట్ చేసుకొని మీరు బ్యాచ్ చేసుకోండి ఫ్రెండ్. ఎందుకంటే మనము సమ్మర్లో బ్యాచ్ చేసుకున్నాక తర్వాత ఫ్యాన్లు లేవు, లేకపోతే మీద గడ్డి లేదు, సైడ్కు గన్ని క్లాత్ లేదు, సో టైంకు ఇవి లేవు అవి లేవు అంటే సో తర్వాత మనకు మోర్టాలిటీ ఫుల్ ఉంటుంది. సో ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటంటే లూజ్ మోషన్ కూడా బర్డ్స్ వెళ్ళడం జరుగుతుంది. ఆ లూజ్ మోషన్ వల్ల కూడా మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మనకు వెయిట్ అనేది రాదు. సో బ్యాచ్ అనేది మీరు ఇవన్నీ చేయగలిగితేనే మీరు బ్యాచ్ చేసుకోండి. సో అందులో మంచిగా మనకు రిజల్ట్ వచ్చినట్టయితే మోటాలిటీలోకి వస్తే మనకు డబ్బులు కూడా చాలానే వస్తాయి. సో ఎందుకంటే సమ్మర్లో చాలామంది వేయరు. సో ఆ విధంగా డిలే కూడా అవుతుంది. సమ్ టైం వేస్తాను. నేను పోయినసారి సమ్మర్లో వేసిన. సో ఈసారి కూడా సమ్మర్లో ఇప్పుడు చేయాలంటే ప్రతి ఒక్కటి గడ్డి కావాలి, ఇవన్నీ కావాలని నేను కూడా ఆలోచిస్తున్నా. సో సమ్మర్లో వేస్తానా వేయనా అనేది కొంచెం డౌట్ ఉంది నాకైతే. సో ఫ్రెండ్స్, మీకు కూడా మీరు సమ్మర్లో వేస్తారా వేయరా కూడా కామెంట్ రూపంలో నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సో ఇంతే ఫ్రెండ్స్. సో మనం ఇంకా మిగతా ఏమేమి చేయాలనేది మనకి ఎరువు అనేది తీసివేయకనే మనం ఏందనేది ఇవన్నీ వీడియోస్ మళ్ళీ మీకు నేను షేర్ చేస్తూనే ఉంటా. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, చాలామంది మన వీడియోస్ ఎవరైతే ఫార్మర్ అయ్యి ఎవరైనా కోళ్ళ ఫారం నడిపిన వాళ్ళు అయితేనే మన వీడియోస్ అనేది చూస్తారు, దాన్ని బట్టి అర్థం చేసుకుంటారు. సో ఎందుకంటే మనం ఏదో వీడియోస్ ఏదో పెట్టుకోవాలి, ఏదో వీడియోస్ లైక్ కావాలి, వీనికి సబ్స్క్రైబ్ కావాలని అనుకుంటారు. సో అలా కాదు ఫ్రెండ్స్. సో ఎందుకంటే నాకు 8,000 షెడ్ ఉంది. సో అందులో నేనే ఓన్గా చేస్తున్నాను ఒక్కనే. సో నేను వేరే లేబర్ని కూడా పెట్టా. సో ఎందుకంటే లేబర్కు కూడా చాలా డబ్బులు కావాలి. సో ఒక జోడి కావాలంటే కమ్సే 25,000 నుంచి 30,000 దాకా ఉంది. సో అది బ్యాచ్ టు బ్యాచ్. సో మనకు 45 రోజుల బ్యాచ్ దాకా కూడా వాళ్ళకి 30,000 అన్న ఇవ్వాలి.
సో అలా వాళ్ళకు ఒక బ్యాచ్కి 30,000 వాళ్ళకు పోయినాక అందులో మనకు వచ్చేది ఎంతనో తెలియదు. సో ఇవన్నీ ఖర్చులు వంగ మనకి ఏం మిగులుతాయి ఫ్రెండ్స్. అందుకనే వెళ్ళినా సరే ఒక బ్యాచ్ అయినా సరే అది ఓన్గా నేనే చేసుకుంటాను. సో కొంచెం ఎప్పుడైనా హార్డ్ వర్క్ వచ్చినప్పుడు నేను లేబర్ పెట్టుకుంటాను. సో మా విలేజ్లో లేబర్ కూడా దొరుకుతారు. సో అలా లేబర్ పెట్టుకొని నేను ఫార్మింగ్ అయితే చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే ఒకరే 8,000 షెడ్ అయితే ఎవరైతే చేస్తున్నారో సో ప్లీజ్ ఫ్రెండ్స్ వాళ్ళు కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మరిన్ని వీడియోలు మీకు షేర్ చేస్తూనే ఉంటా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.